మనలో ఉన్న ఆ అంతర్లీనంగా లోపలున్న ఒక భావం ఉందట. దాన్ని మనం తెలుసుకుంటే అప్పుడు మహదానందం కలుగుతుందంట. ఆ భావాన్ని ఏమంటున్నారు? ప్రేమ అంటున్నారు. అంటే మనము మనుషులందరినీ ప్రేమగా చూడగలిగితే, ఇక్కడ అదే చెప్తారు, మనలో ఉన్న ఆత్మ అంతటా ఉన్న ఆత్మ అంటే, మనము మనల్ని ఎంత ప్రేమగా చూసుకుంటామో అందరినీ అంతే ప్రేమగా చూసుకోగలిగే స్థితికి వెళ్తాము. ఎప్పుడైతే మనం దీన్ని అర్థం చేసుకుంటామో. అందుకని ఈయనేం చెప్తారు, మనలో ఒక భావం ఉంది. అది కేవలం ప్రేమ మాత్రమే. సో, మానవులందరినీ మనం అంతే ప్రేమగా చూడాలన్నమాట. అదే నాకు ఆఖరికి అర్థమైంది అంటున్నారు. అంటే వారు ప్రేమని అన్వేషించే ప్రేమే అని నేను కనుగొన్నాను. ఎవరు? భగవాన్ అన్నమాట. అంటే మనము ఎంతసేపు ఎందుకు ఎవరైనా ప్రేమగా ఉండాలి, మనతో అందరూ ప్రేమగా ఉండాలి అని ఎక్కువ మనం అన్నిట్లికన్నా ఎక్కువ దేనికి రియాక్ట్ అవుతూ ఉంటాము? ప్రేమగా ఎవరన్నా మాట్లాడితే మహదానందపడిపోతూ ఉంటాం. ఎందుకంటే మనలో ఉన్న భావం అదే. మనము వేరే